బాబా ఫోన్ ఇవ్వు. ఈ టైంలో ఎవరికి దిల్లు? ఫ్యాన్ వేసి పని చేయట్లేదు కదా బావా. ఓ మెకానిక్ ఆయన ఈ టైంలో రాడుగా. కాదు మీ అమ్మకి. ఓ అమ్మకా? అమ్మకా? హలో కామ్రేడ్, మీకు అక్కడ వేసి పనిచేస్తుందా? కాదు, మాకు ఇక్కడ వేసి పని చేయట్లేదు చెప్దామని. ఇంకోసారి ఫోన్ చేసి ఇలాంటివి చెప్పామంటే షూట్ చేసి పారేస్తాను, జాగ్రత్త. ఏసీ చెడిపోయిందని అమ్మకు ఫోన్ చేసి చెప్పాలా? అలా చెప్పకపోతే మనం ఇక్కడ ఏదో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఆ పాప బాబులు మీ అమ్మకు ఫోన్ చేసి లేని పనులు కల్పించి చెప్తారు కదా. అందుకే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని ముందుగా నేను చెప్పాను. నా కేసు లేకపోతే నిద్ర పట్టదని తెలుసు కూడా ఎందుకు రిపేర్ చేయించలేదు? రిపేర్ చేయించడానికే వెళ్తుంటే ఆ పాప బాబు సార్ లాపి, ఒకరోజు నిద్రపోకపోతే చచ్చిపోరు, ముందు మేము చెప్పిన పని చెయ్యి, లేదంటే మీ అమ్మకు ఫోన్ చేసి చెప్తాం అనేసరికి భయపడి ఆగిపోయాను. అంటే మన రాత్రంతా నిద్రపోకూడదని కావాలని ఇలా చేశారనమాట. చెప్తా, ఏసీ రూమ్ లో వాళ్ళు మాత్రమే ఎలా పడుకుంటారో చూస్తా. రా బాబా. హలో, ఇప్పుడు వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తే షూట్ చేసి పారేస్తారు దిల్లు. నేనున్నాను కదా బాబా, రా. ఇప్పుడు ఏం చేస్తావు దిల్లు? ఇలాగే ఆ పాప బాబుల్ని కూడా భయపెట్టించు, ఆ రూమ్ లో నుంచి బయటకు పంపించి మనం వెళ్ళి ఆ రూమ్ లో పడుకుందాం. రా బాబా. నువ్వు ముద్రైతే వాళ్ళు దేశ ముద్రలు, రూమ్ నుంచి సచ్చినా రారు. ఎలా వెళ్ళగొడతారో మూసి చూడమే. రా రా. ఈ టైంలో హూస్ దిస్? ఇంకెవరు పాప? ఆ యూజ్లెస్ ఫెలోస్ అయి ఉంటారు. పద. అక్కడ వీళ్ళేంటి పాప అక్కడ అక్కడ అని చెప్పి ఎక్కడ పడిపోయారు? మేబీ బయట ఏదో చూసి ఫియర్ అయ్యింటుంది బాబు వాళ్ళకి. ఎందుకులే పాప, చూసి మనం కూడా జరుచుకోవడం ఎందుకు, ఎంచక ఇక్కడే పడుకుందా. బయటికి వెళ్ళి చూడకపోతే ఏముందని మనకు ఎలా తెలుస్తుంది? పాప ఒక్క నిమిషం పాప. ఇదిగో పాప, ఎందుకైనా మంచిది, నువ్వు తీసుకో, నేను తీసుకుంటా. పదా. గుడ్ నైట్ పాపేడం. గుడ్ నైట్ బాబు సార్. పాప, ఇదంతా వీళ్ళ ప్లానే. వాళ్ళ రూమ్ లో ఏసీ పని చేయట్లేదని మన రూమ్ లో పడుకున్నానికి వచ్చారు పాప. Yes బాబు సార్, you're right. ఈ నైట్ అంతా మీరు బయట పడుకోండి. నాకిదే నచ్చలేదు పాప. నువ్వు లైక్ చేసినా లైక్ చేయకపోయినా నేను లిప్స్టిక్ వేసే తీరుతాను. నేను చెప్పేది నీ లిప్స్టిక్ గురించి కాదు, ఆ యూజ్లెస్ ఫిలోస్ బిహేవియర్ నాకేం నచ్చట్లేదు అంటున్నా. అరే అసలు మనం అంటే వాళ్ళకు బొత్తిగా లెక్క లేకుండా పోయింది. యా బాబు, యూర్ రైట్. దీని గురించి సీరియస్ యాక్షన్ తీసుకోమని మనం అక్కకి కాల్ చేసి చెప్పాలి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు పాప. బాబు అక్క, అక్క యాక్చువల్లీ నేనే నీకు కాల్ చేయాలనుకున్నాను. ఆ యూజ్లెస్ మిడిల్ క్లాస్ దానిలాగా నేను చెప్పేది వినకుండా మాట్లాడతా. సారీ అక్క, చెప్పక్క. అర్జెంట్ గా నేను షేర్స్ కొందాం అనుకుంటున్నాను. నువ్వు బాబు కలిసి షేర్ మార్కెట్ ని అబ్జర్వ్ చేసి మనం ఏ షేర్స్ కొంటే ప్రాఫిటబుల్ గా ఉంటుందో చూసి చెప్పండి. ఓకే అక్క. అయినా మీ అక్కేంటి పాప, ఎంతసేపు ఆవిడ చెప్పిందే మనం వినాలంటుంది. అరే మనం చెప్పేది వినిపించుకోదా? ఫస్ట్ అక్క చెప్పింది చెక్క. చీతినమ్మ జీవితం. ఆ తింగరదేమో అట్లా, ఈ అక్క చెల్లెళ్ళేమో ఇట్లా, మధ్యలో నేను చచ్చిపోతున్నాను.
యూజ్లెస్ ఫీమేల్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మేము బిజినెస్ న్యూస్ చూడాలి. మేము వెళ్ళాం. బాబు బ్రింగ్ ద గన్. బ్రింగా బొంగ గన్ను లేదు. ఈ తింగరని ఎక్కడో దాచేసి ఉంటుంది. అయినా ఈ పల్లీలేంటి తింగరి? ఇది ఇల్లు అనుకుంటున్నారా, టూరింగ్ టాకీస్ అనుకుంటున్నారా? హే యూజ్లెస్ ఫీమేల్ గివ్ మీ ద గన్. నా దగ్గర లేదు. పాపా నొట్టేసి లేదంటావేంటే? ఏమో అది ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. హే యూజ్లెస్ ఫీమేల్ రమ్య దగ్గర రిమోట్ మాకు ఇచ్చే. నేను ఇవ్వను. దిల్లు ఇచ్చే. లేదు బాబా, ఈ విషయంలో నేను హర్ట్ అయ్యాను. వీళ్ళకి సారీ చెప్తే గానీ ఇవ్వను. పాపా 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 దీనికి మనం సారీ చెప్పడేంటి పాపా? చూస్తావేంటి? షూట్ చేసి పడే. కాల్చండి కామ్రేడ్, కాల్చండి. ఈ ఒక్క నందుని చచ్చిపోతే 100 మంది నందులు పుట్టుకొస్తారు. కాల్చండి. హాయ్ పల్లి బాబా. అవును దిల్లు. పాపా ఇంకోసారి షూట్ చేయి. హాయ్ జింకపల్లి బాబా. ఎంచక్క వచ్చుకుంటే నీ బాధ తప్పింది. పాపడం ఇంకోసారి షూట్ చేయరా? సౌండ్ బుల్లెట్లు ఎక్కడ? అది తీస్తే నన్ను కొడతాయండి పాపా. ఈ తింగర్ రివాల్వర్ లో బుల్లెట్ల బదులు పల్లీలు పెట్టింది పాపా. పాపా మీ అక్క ఏం చెప్తావు? ఫ్యాక్ట్ చెప్పు పాపా. ఓకే చెప్పాక. షేర్స్ చూసారా? లేదక్క, యాక్చువల్లీ ఆ యూజ్లెస్ ఫీమేల్ అది అక్క జరిగింది. ఆ మిడిల్ క్లాస్ దానికి ఇప్పుడే బుద్ధి చెప్తాను. పాపడు ఒకసారి గన్నివ్వండి. దేనికి? ఒల్చుకొని తినడానికి బాబు సార్. ఛే దాని వాల్యూ తీసేస్తున్నావు కదే. పాప్ మేడం, పాప్ మేడం. ఏంటో ఇంకో ఏ బిజినెస్ వర్కౌట్ అవ్వట్లేదని ఈ పల్లెల బిజినెస్ పెట్టుకున్నావా? కానీ నీకు గెటప్ సూట్ అవ్వలేదు. టాయిలెట్ క్లీన్ చేసేవాడు టై కట్టుకుని కార్లోంచి దిగినట్టు. మళ్ళీ రిచ్ పర్సన్ అమ్మడానికి వదిలు. ఓ టైం వచ్చారా? ఇది ఓ 10 రూపాయలకి ఇవ్వు. 10 రూపాయల కర్మ మొత్తం నీకేమని బెంగళూరు మేడం చెప్పారు. కాకపోతే తినడానికి కాదు, అమ్మడానికి. నిన్ను మా అక్క పంపిందా వెంకు బ్రదర్? అవును మేడం. అది మేడం. మీ అక్క సూపర్ పాప. ఇంకా చూస్తారేంట్రా? వీధుల్లోకి వెళ్ళి పల్లీలన్నీ అమ్మండి. నో బాబు సార్, ఇది వీధిలో ఎక్కడ అమ్మకూడదు. ఇక్కడే మన ఇంటి గేటు ముందరే అమ్మాలి. అది కూడా సొంత వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి అమ్మాలి. బాబు సార్, ఈ పల్లీలన్నీ 1 గంటలో అమ్మాలని మేడం కండిషన్ పెట్టారు. గంటలో వీటిని అమ్మకపోతే వీళ్ళిద్దరిని వెంటనే యూసఫ్ కూడా పంపించమని కూడా చెప్పుండాలి. మీరు జీనియస్ సార్. ఎగ్జాక్ట్ గా మేడం కూడా ఇదే చెప్పారు. మేము వీటిని అమ్మం. చెప్పు వెంకు. మేడం వీళ్ళు పల్లీలు అమ్మనుంటున్నారు మేడం. ఏంటండి? ఏంటిది? ఈ ఇంటి కోడల్ని నేను పల్లెలు అమ్మడం ఏంటి? షట్ అప్ ఇడియట్. పాపా బాబుతో మిస్బిహేవ్ చేసినందుకు నీకు ఇదే నా పనిష్మెంట్. డు వాట్ ఐ సే. అదే ఇంకా చూస్తారంటారా? వెంకు వీళ్ళిద్దరిని గేటు బయటికి తోసేసే. ఎంత అమ్ముకురావాలి? బావా వెళ్ళి ఆటో తీసుకురా. వాళ్ళకు తెలియకుండా బయటికి వెళ్ళి అమ్ముకొద్దాం. అప్పుడు తల్లి ఎలా ఆపుతారో నేను చూస్తాను. నువ్వు సూపర్ వెళ్ళు పట్టుకో. రే గిరిగా, మాకు మీ గురించి తెలుసురా. ఇందాకే కదరా కండిషన్ చెప్పింది. ఆటో కోసం ఓ ఎగేసుకుంటే వెళ్తారా? సే తింగరి 600 సరే మీరు మాత్రం ఈ పల్లీల్ని ఇక్కడే అమ్మాలి. కాదని ఎక్స్ట్రా చేస్తే మా పాప చేతిలో ఉన్న గన్ను చూసారుగా, షూట్ చేసిందంటే ఇందాకట్లాగా పల్లీలు కాదు బుల్లెట్స్ వస్తాయి. చచ్చూరుకుంటారు, జాగ్రత్త. అరే
చెప్పింది ఎన్నిసార్లు చెప్తారండి? మేము ఎక్కడికి వెళ్ళంలేండి. తప్పకుండా అయినా మీరేంటి పాప మేడం ఇలా ఎండలో బయటకు వస్తే మీ కలర్ ఏం కావాలి? అసలే మీది సెన్సిటివ్ స్కిన్ కదా. మీరు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను మా బావ ఎలాగోలా అమ్ముకొస్తానండి. వెంకు వీళ్ళని లోపలికి తీసుకెళ్ళు. యూజ్లెస్ ఫీమేల్, నువ్వు చేసిన చీప్ ట్రిక్స్ మాకు తెలియదు అనుకుంటున్నావా? నాన్ సెన్స్. నువ్వు ఈ పీనట్ సేల్ చేసే వరకు మేము ఇక్కడే ఉంటాం. ఏ వెంకు, సార్. ఇంకా చూస్తావేంట్రా? వెయ్యిరా చైర్స్, పట్రా గొడుగు. ఓకే సార్. వీళ్ళు ఎలా తప్పించుకుంటారో కూర్చోండి, నేను సార్. చూస్తా. ఇప్పుడేం చేద్దాం బిల్లు? ఇక్కడే ఉండి వీటిని అమ్మడం ఎలా? చూద్దాం బాబా. సే తింగరి, ఆల్రెడీ 15 మినిట్స్ దొబ్బింది. ఇంకా 45 మినిట్స్ ఉంది. ఈలోగా వాటిని అమ్మలేదనుకో. మీకెందుకు సార్ శ్రమ? నేను వెళ్ళి వీళ్ళని యూసఫ్ గూడలో దించేస్తాగా. యూజ్లెస్ ఫీమేల్, వెంకు బ్రదర్ ని ఫియర్ అయి చూసావా? ఫియర్ చేసేలా చూసావా? హా మామూలుగానే చూశాను. ఏ తింగరి, సోదాపి ముందు పల్లీలు అమ్మవే. ఆ పల్లి 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 రండి, రండి, ఉడకబెట్టిన రండి. పల్లి, మసాలా పల్లి, గరం పల్లి, వేడి రండి. వేడి పల్లి రండి సార్, రండి రండి. హే, పాపా, ఈ యూజ్లెస్ ఫెలోస్ లో ఇంత టాలెంట్ ఉందని ముందే మనకి తెలిస్తే మీ అక్కకి చెప్పి ఓ బండి పెట్టించేవాళ్ళం. ఇప్పుడు ఎలాగో వాళ్ళు లూజ్ అయిపోతారు కదా బాబు. అప్పుడు మనమే వాళ్ళకి యూసఫ్ గుడాలో ఒక వెహికల్ కొని పెడదాం. పాపా, నీదెంత మంచి మనసు పాపా. తెలిసిన వాడు ఉన్నారు, ఫోన్ చేసి బండి తెప్పించమంటారా మేడం? రే వెంకు, ఇంకొక మాట మాట్లాడవంటే కాళ్ళు విరుగుతా. అప్పుడు 3 చక్రాల బండి మీద అమ్మా అంటే అప్పుడు నువ్వే తిరగాల్సి వస్తుంది. జాగ్రత్త. బిల్లు, అదిగో సార్, ఉడకబెట్టిన పల్లి సార్, రండి రండి. అవును సార్, ఉడకబెట్టిన పల్లీలు, ఫ్రెష్ పల్లీలు, రండి రండి. హలో సార్, మిమ్మల్ని రండి. ఏంటి ఎవరైనా పల్లీలు దగ్గరకొచ్చి అమ్ముతారు, మీరేంటి మీ దగ్గరికి రమ్మంటున్నారు? అంటే మేం మీ దగ్గరకు వచ్చి అమ్మితే 30 సార్, మీరు మా దగ్గరకు వచ్చి కొంటే 20. అవునా? అయితే ఒక ప్యాకెట్ ఇవ్వు. మీ రేంజ్కి ఒకటేంటి సార్, ఓ 10 తీసుకోండి. అవసరం లేదు, బాగలేకపోతే నేనేం చేసుకోవాలి? ఒకటి ఇవ్వండి చాలు. ఇరవై ఉంటే ఇవ్వండి సార్, చిల్లర లేదు. నా దగ్గర కూడా లేదు, కావాలంటే తర్వాత ఇస్తా. పోనీ 2000కి మొత్తం ఇచ్చేమా? ఎందుకు? తర్వాత నేను అమ్ముకోవడానికా? వద్దు. అయితే ఇక్కడి నుంచి దొబ్బై. ఏ అమ్మాయి, మాటలు సరిగ్గా నీతో మాట్లాడరా. ఎంతైనా మీ అక్క సూపర్ పాప. ఇక ఈ జన్మకు వీళ్ళు మన జోలికి రారు. యా బాబు. సార్, హలో సార్. సార్, రండి. పల్లీలు సార్, రండి వేడి సార్. వేడి పల్లీలు, ఉడకబెట్టిన పల్లీలు, రండి, రండి రండి. రండి. వేడి వేడి పల్లీలు సార్. రండి సార్. రండి రండి, ఫాస్ట్ గా. ఎంత? ప్యాకెట్ 20 రూపాయలు సార్. చిల్లర ఉంటేనే ఇవ్వండి, లేకపోతే వెళ్ళిపోండి. మొత్తం ఎంత? కొట్టండి కొంటారా సార్. సార్? కొనడానికే కదా అడిగింది. పాపా, ఇదేంటి ఇలా రివర్స్ అయింది? వెయిట్ బాబు. మొత్తం 1500 సార్. అదేంటి మేడం చెప్పింది 1000ఏగా? ఆ తింగరిది లాభం లేకుండా ఏ పని చేయదురా. 2000 ఇస్తా, మీకేమైనా అభ్యంతరమా? మీరు తీయాలి సార్. ఇదిగోండి తీసుకోండి. ఇవిగా తీసుకోండి. ఏంటిది? 2000 మేము అడిగింది కొత్త నోటు, కానీ నా దగ్గర ఉన్న ఇవే. ఎలా కనిపిస్తున్నాం రండి కంటికి? ఏయ్, ఏంది కొడుతున్నావు? ఇంకాసేపు ఇక్కడే ఉన్నంటే పడుతుంటా. సే తింగరి, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. పద పాప, మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసొద్దాం. కమ్ బాబు. అరే వెంకు, ఈ యూజ్లెస్ ఫెలోస్ ఎక్కడికి వెళ్ళకుండా చూస్తుండే. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్. ఎవరు రావట్లేదండి దిల్లు. ఇంకా 20 నిమిషాల టైం ఉంది. దిల్లు, ఇది పట్టుకో, నేను వెళ్ళి లగేజ్ తీసుకొస్తా. దేనికిరా? యూఎస్ కూడా వెళ్ళడానికి 20 మినిట్స్ ఇవన్నీ అమ్మడం కష్టం దిల్లు. 20 మినిట్స్ ఉంది కదా బావా, వెయిట్ చేద్దాం. ఒక్క బక్ర వచ్చినా చాలు, వాడికి మొత్తం అమ్మేలా నేను చేస్తాను కదా. ఒక పని చేస్తే, ఏంటిది? ఈ వెంకు గారిని బకరాన్ చేసి వీటిని వాడికి అందిస్తే. నువ్వు సూపర్ బావా. చూసావా, నాతో ఉంటే నీ బ్రెయిన్ ఎంత బాగా పనిచేస్తుందో. చూసింది చాలే కదా. ఏంటి ఇటు వస్తున్నారు? కంప తీసి కొడతారా ఏంటి? హలో. నీతో చిన్న పని పడింది. అరే, ఈ డ్రెస్ నీకు భలే ఉంది వెంకు. సర్లే, టైం లేదు కానీ డైరెక్ట్ గా పాయింట్కి వస్తున్నా. మనం లోకల్, పాపడం వల్ల లోకలు కాకులు అన్న సామెత తెలుసుగా.
ఆ కాకుతో ఉంటే నువ్వు కాకివైపోతావు. అదే మాతో ఉంటే కోయిలవుతావు. అందుకే మేము చెప్పినట్టు విను. ఈ పల్లెలన్నీ నువ్వే కొన్నావని ఆ పాప బాబులకు చెప్పు చాలు. పనయ్యాక నీకు 10 లక్షలు ఇస్తాను. 10 లక్షలు నీ జన్మలో చూస్తుండవు. తర్వాత నీ ఇష్టం. ₹1,00,00,000 ఇస్తావన్నా నేను తీసుకోను. నోరమింది దొబ్బిందా? వీటిని నమ్మేంత వరకు మీతో మాట్లాడొద్దని బెంగళూరు మేడం చెప్పారు. ఇప్పుడేంట్రా, వీటిని కొంటావా కొనవా? కొనమని బెదిరిస్తే ఇప్పుడు బెంగళూరు మేడం కి ఫోన్ చేస్తా. మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తావా? నిన్ను నన్ను కొడితే మీరు యూసుఫ్ గుడికి వెళ్తారు, జాగ్రత్త. నన్ను యూసుఫ్ గుడి పంపుతావురా? అయిపోవురా బాబా. వీడి పని అయిపోయింది. బాబా కిందక విని తంతుంటే ఒక ఐడియా వచ్చింది. ఆర్ఆర్లో చెప్తాను విను. అది నువ్వు సూపర్ పదా. ఒక్క నిమిషం అండు. మా దగ్గర పల్లీలు కొంటే మీ పాపాలన్నీ పోతాయి. పాపా వీళ్ళ దగ్గర పీనట్స్ కొంటే వాళ్ళ సిన్స్ అన్ని పోతాయంట పాపా. మరి గెటప్ ఏంటి బాబు? ఏ పనైనా తిన్నగా చేస్తే అదెందుకు తింగరదవుద్ది పాపా. అదంతా ఒట్టి బిల్డప్పే పాపా. అవును ఈ వెంకుగాడేడి? బాబు సీదే ఏమైందిరా? పల్లీలు కొనమని బెదిరించారు. కొననేసరికి కొట్టు కట్టేశారు. యూజ్లెస్ ఫెలోస్ వెంకు బ్రదర్ ని బీట్ చేస్తారా? ఇప్పుడే మిమ్మల్ని షూట్ ఆగు చేస్తారు. పాపా. బుల్లెట్స్ ఎందుకు వేస్ట్ చేస్తావు పాపా? ఇంకో 10 minutes లో ఆ పల్లీల్ని అమ్మలేక ఎటు వాళ్ళు యూసఫ్ కూడా వెళ్ళిపోతారు. అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు. యా బాబు యూర్ రైట్. సే తింగరి, ఇంకో 10 minutes లో యూసఫ్ కూడా వెళ్ళడానికి రెడీగా ఉండండి. దిలు నీ ప్లాన్ ఇంతవరకు వర్కౌట్ అవ్వలేదు. అవుతుంది బాబా, చూస్తూ ఉండు. మా దగ్గర పల్లీలు కొంటే మీ పాపాలన్నీ పోతాయి. మీ దగ్గర పల్లీలు కొంటే నా పాపాలు ఎలా పోతాయి? చెప్తాను. బాబు ఆ యూజ్లెస్ ఫీమేల్ ఎందుకు మనల్ని పాయింట్ అవుట్ చేసి ఆ బ్రదర్ దగ్గర ఏదో చెప్తోంది? అదే నాకు అర్థం కావట్లేదు పాపా. బహుశా మిమ్మల్ని కొడితే ఆ పల్లీలన్నీ ఫ్రీగా ఇస్తానని చెబుతోందేమో. Really, బాబు? ఏహే అది కాదులే పాపా, వీడేదో వాగుతుంటాడు. అదన్నా బాబు ఒక ప్యాకెట్ ని 2000 రూపీస్ కి ఎలా సేల్ చేసింది బాబు? ఆ తింగరిదేదో మాయ చేసినట్టుంది పాపా. మా దగ్గర పల్లీలు కొంటే మీ పాపాలన్నీ పోతాయి. ఎలా? I'm all cold. Yeah, do what you're told. Come on now. I'm all cold. This is my kingdom.
ఆ యూజ్లెస్ ఫీమేల్ మాయ కాదు, ఏదో ఒకటి ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ఏంటో నువ్వు ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేదు? నాకు మాత్రం దాని ప్లాన్ ఏంటో ఎలా తెలుస్తుంది పాపా? జే వెంకు ఇంకా గొడుగు పట్టుకోడేంటి ఇట్రా. ఇదిగో లక్ష్య, ఇప్పుడే ఫోటో తీసి మా అత్తయ్యకు వాట్సాప్ చేసి ఆ తర్వాత నువ్వు దబ్బే. తింగరి, పల్లీలు అమ్మేటప్పుడు మధ్యలో మమ్మల్ని ఎందుకు చూపించావు? చెప్పు, మీరేదో ప్లాన్ చేశారు కదా? ఇందులో ప్లాన్ ఏమీ లేదు బాబు సార్, ఉన్న విషయమే చెప్పాను. ఉన్న విషయమా? ఏంటి అది? మీ ఇద్దరికి మతి స్థిమితం సరిగ్గా లేదు. పల్లీలు అమ్మే డబ్బులతోనే మీకు ట్రీట్మెంట్ ఇప్పించాలని ప్యాకెట్ 2000 అన్నావు. దెబ్బకి అందరూ కొన్నారు. పాపా, వీళ్ళు మనకు మెంటల్ వచ్చిందని చెప్పారంటే పాపా. ఏ యూజ్లెస్ ఫీమేల్, మాకే మెంటల్ వచ్చిందని చెప్తావా? నిన్ను ఇప్పుడే షూట్ చేసి పారేస్తాను. చెప్పక్క. ఇడియట్, నీకన్నా మిడిల్ క్లాస్ దేనయ్యం. 2000 రూపీస్ వర్తున్న పీనట్స్ ని తెలివిగా 1 lakh కి సేల్ చేసింది. అది కాదు వదిన గారు, ఈ తింగరిది మాకు మెంటల్. Shut up, idiots. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరు కూడా తెలివిగా పీనట్స్ ని సేల్ చేసి 2 lakhs ప్రాఫిట్ వచ్చేలా చేయండి. రే వెంకు, అర్థమైంది, ఇప్పుడే చేస్తా. ఉమ్.